గారు రేపు ఉదయం 10:45కి బేగంపేటలో బయలుదేరి కొల్లాపురం హెలిప్యాడ్ దగ్గరికి 12:30 కల్లా రీచ్ అవుతారు. అక్కడి నుంచి బయలుదేరి వారు అమ్మవారి టెంపుల్, ఆ తర్వాత దత్తపీఠాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా వర్మ గారింటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా వారిని కూడా కలిసి అక్కడి నుంచి డైరెక్ట్గా గోకులు గ్రాండ్కి వస్తారు. ఈవినింగ్ మన చేపురూరు రామాలయం సెంటర్లో అరౌండ్ 6 o'clock అంటే 5 కల్లా అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉంటే 6 o'clockకి ఆ సభ స్టార్ట్ అవుతుంది, వారాయి సభ. దానికి మీ అందరూ కూడా సహకరించాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ ల్యాబ్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారిని హెలిప్యాడ్ దగ్గర నుంచి మనం ఒక ర్యాలీగా తీసుకుని వెళ్తాం. పోతే ఆ ర్యాలీలో ఏంటంటే ఓన్లీ 3 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వెహికల్కి, తర్వాత సెక్యూరిటీ 2 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. కాబట్టి వారి వెహికల్స్ ముందుంటే వారి వెహికల్స్తో పాటు వేరే కార్లు కానీ అవి కూడా దాంతో పాటు ఫాలో కాకూడదు. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఫాలో అవ్వదు. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అలానే పవన్ కళ్యాణ్ గారు 31st ఉంటారు, 1st ఉంటారు, 2nd 4 days ఇక్కడే ఉంటారు. అందరినీ కూడా కలుస్తారు. వారు ప్రతి ఒక్కరిని కలవడానికి, వాళ్ళతో మాట్లాడటానికి మీరు కూడా సహకరించాలి. దాంతోపాటు మళ్ళా 9వ తారీఖు ఇక్కడికి వచ్చే ఉగాది కూడా ఇక్కడే చూసుకుంటారు. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్వగ్రామం ఇక్కడ నుంచి పిఠాపురంలో ఉంటారు. ఇక్కడ ఆయన ఇల్లు కట్టుకొని నివాసం ఆయన ఇక్కడే ఉంటారు.